హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో అంటే వైజాగ్ వేదికగా జరిగిన ఏపీ డెవలప్మెంట్ సమ్మిట్లో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి చాలా స్మూత్గా మాట్లాడాడు. అంటే పారిశ్రామికవేత్తల సదస్సులో కొంత ఇంటలెక్చువల్గా ఇంగ్లీష్లో మాట్లాడడంతో చాలామందికి తెలియలేదు. కానీ ఒక సంచలన వ్యాఖ్య ఆయన చేసింది ఏంటంటే మళ్ళీ అధికారంలోకి వస్తాం, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి కమిట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇది ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నది మన స్టోరీ. వాస్తవానికి అంటే సర్వేలు ఏపీ ప్రజల 3 సిద్ధం సభల తర్వాత ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అవ్వడం ఇవన్నీ చూసిన తర్వాత మరోవైపు జనసేన టీడీపీ పొత్తు మొదటికి రావడం, సీట్ల ప్రకటన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో 2 పార్టీల మధ్య అభ్యర్థుల సమన్వయం లేకపోవడం, తర్వాత అసంతృప్తుల తిరుగుబాట్లు లాంటివన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తరుణంలో ఇక కూటమికి దక్కేది 30-40 సీట్లే అన్న సర్వేలు కూడా వరుసగా వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ ఏంది అన్నది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి తెలిసిందే. సంక్షేమాన్ని ముందు పెట్టుకొని ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన విద్యా వైద్యం కోణంలో కావచ్చు, రైతులకు ఇచ్చిన రైతు భరోసా కావచ్చు, తర్వాత ఆటో డ్రైవర్లకు ఇచ్చిన చేయూత లాంటి పథకాలు కావచ్చు, ఇట్లా ఏ రకంగా చూసినా సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ తనని మళ్ళీ గెలిపిస్తాయని చెప్పి నమ్ముతా ఉన్నారు. సరే, ఆయన కాన్ఫిడెన్స్ సంగతి పక్కన పెడితే ఏపీ డెవలప్మెంట్ సమ్మిట్లో ఆయన కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అమరావతి రాజధానిని తామేం వ్యతిరేకించట్లేదు, కాకపోతే అది ఒక హెలూజినేషన్ అంటే ఒక భ్రమలతో కూడిన రాజధానిని ప్రతిపాదించారు. దాన్ని ఒక 20 ఏళ్ల పాటు ఏడాదికి 1,00,000 కోట్ల చొప్పున ఖర్చు పెట్టుకుంటూ పోయినా దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. అందుకే అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు గల వైజాగ్ సిటీలో అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఎందుకు మనం నిర్మించుకోకూడదు అని చెప్పి ఆయన స్ట్రైట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన మనోగతాన్ని కూడా వివరించారు. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇది ఆయన అంటే ఈసారి నా ప్రమాణం వైజాగ్లోనే అని చెప్పిన మాటలు. వైజాగ్ would have to develop. I'm assuring you. Case is going on. We have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. సో ఇది ఎన్నికల తర్వాత తాను ఉండబోయేది వైజాగ్లోనే, గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్లోనే, వైజాగ్ ప్రజలకు తాను ఇస్తున్న హామీగా కమిట్మెంట్గా ఇందులో విన్నాం కదా. ఇక అమరావతి పేరుతో ఒక భ్రమరావతిని కుల రాజధానిని చంద్రబాబు నాయుడు ఎట్లా ప్రతిపాదించారో దానికి సంబంధించిన కోర్టు కేసులు ఇవన్నీ హైకోర్టులలో సుప్రీంకోర్టులలో ఎట్లా తేలినాయో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. నిన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ మరదలు ప్రియా పొంగూరి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానికి సంబంధించి అంటే కొన్ని రకాల డాక్యుమెంట్స్ 2 బస్తాలలో తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అవన్నీ కూడా బయట పెడతా, త్వరలోనే ప్రభుత్వానికి కూడా సరెండర్ చేస్తానని చెప్పి ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారినాయి. సరే, ఆ రాజధానికి సంబంధించి రియల్ రాజధాని ఫైల్స్ అని మనం మైరా మీడియాలో కూడా వరుసగా సిరీస్ చేసినాం. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి రాబోయే రోజుల్లో చేస్తాం. అయితే ఇప్పటికే ఆ రాజధాని నిర్మాణానికి 50,000 ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ చేసి తన సామాజిక వర్గం నేతలకు, తర్వాత పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున భూసంతర్పణ చేసిన సంగతి మనం చెప్పుకునే ఉన్నాం కదా. అక్కడ అంటే 1 ఎకరాన్ని డెవలప్ చేయాలంటే ఇంచుమించు 200 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అన్నది ఒక అంచనా, ఎక్స్పర్ట్స్ కమిటీ వేసిన అంచనా. సో ఆ రాజధానిని కట్టుకుంటూ పోతే జనం సమస్యలు గాలికి వెళ్ళిపోయి ఒక సోమాలియా, మరో జింబాబ్వే లాగా తయారయ్యే పరిస్థితి ఉందని చెప్పి గతంలోనే హెచ్చరించారు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిని టచ్ చేయకుండా అక్కడ ఉన్న నిర్మాణాల్లో శాసనసభను, హైకోర్టును, వాటి కార్యకలాపాలు అక్కడి నుంచి నిర్వహిస్తూ వైజాగ్ను అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా అంటే కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్ని ఎంచుకొని అక్కడి నుంచి పాలన సాగిస్తున్నారు. మొన్ననే మనం చూసినాం కదా, రిషికొండ చుట్టూ ఒక మణిహారం లాగా, వడ్డానం లాగా తీర్చిదిద్దిన నిర్మాణాలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. గతంలో ఇదే రిషికొండ మీద ఎల్లో మీడియా ఎట్లాంటి వార్తలు రాసిందో, ఎట్లాంటి కథనాలను వండివార్చిందో చూసినాం కదా. అంటే రిషికొండకు గ్రీన్ మ్యాట్లు వేసి ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారని చెప్పి
మాట్లాడినరు. కాకపోతే రియాలిటీ ఏంటంటే ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణాలు. త్వరలోనే ఇక్కడ సెక్రటేరియట్కి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ నుంచే నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది అనమాట. సో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏమైనా సరే సింపుల్గా చేసుకుంటూ పోతారు. దానికి పెద్ద హంగు ఆర్భాటాలు ఏముండవు. ఎల్లో మీడియా చంద్రబాబు లెక్క అన్నిటికీ అబద్ధాలను వల్లవేసి పావుల పనికి మూడుంబావుల ప్రచారం చేసుకోవడం ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు. కాబట్టి ఇవన్నీ రియాలిటీలోకి వచ్చినాయి. ఇకపోతే అమరావతి రాజధానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడిన అన్నది వినే ప్రయత్నం చేద్దాం. ఇవి అంటే వైజాగ్ని రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత స్ట్రక్చర్స్, ఐకానిక్ స్ట్రక్చర్స్గా వీటిని ఫైనల్ చేసినామని చెప్పి చెప్తున్నారు. ఈ రకంగా అంటే విశాఖ ఉన్నతిని సూచించేలాగా ఇట్లాంటి నిర్మాణాలు అక్కడ ఉండబోతున్నాయని సింబాలిక్గా చెప్పారు. దీంతోపాటు కొన్ని అంటే రియాలిటీ కూడా చెప్పుకుంటూ వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు దాన్ని కొంతమంది అంటే తప్పుడు నేతల కారణంగా, చేతగాని నేతల కారణంగా అక్కడ ఉండే అవకాశాలని, హక్కుల్ని మనం కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత అంటే కట్టుబట్టలతో వైజాగ్ వచ్చి ఇక్కడ మనం అంటే పాలన సాగించుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు వైజాగ్ని ఎట్లా డెవలప్ చేసుకుంటున్నామో చూస్తూనే ఉన్నారు కదా. రేపటి రోజున అంటే తన విజన్ని కూడా ఆవిష్కరించారనమాట. దేశంలోనే ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే వైజాగ్ సిటీకి ఒక గొప్ప గుర్తింపుని తీసుకొస్తా, ఇదే నా విజన్ అని చెప్పి ఆయన పారిశ్రామికవేత్తల వేదికగా ఆయన తన విజన్ని కూడా ఆవిష్కరించారనమాట. ఒకసారి అమరావతి రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినో విందాం. Why I was opposed to the idea of having Amaravati as a capital. And there is nothing against it. In fact, I am one person who advocates the view that Amaravati should also have a legislative capital. And in fact, I am also one person who advocates the view that Kurnool should also have a judicial capital. Nothing against it. But then, the fact of the matter is, Amaravati is on a virgin land, 50,000 acres of barren land, nothing there. And according to them, just to provide for the basic infrastructure, that is these roads, the water, electricity, and these kind of basic infrastructure alone, according to their own calculations, with the DPR that they have produced, costs almost 2 crores per acre. విన్నారా? అమరావతిలో రాజధాని కనుక చేసి అక్కడ నిర్మాణాలు కనుక చేపడితే దాన్ని అంటే రాజధానిగా స్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సి వస్తే ఇది అంటే టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళు వేసిన డిపిఆర్ డీటెయిల్డ్ అది ఉంటుంది కదా ప్రాజెక్ట్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ, రోడ్స్, తర్వాత బిల్డింగ్స్ ఇవన్నీ కట్టడానికి ఎకరానికి ఇంచుమించు 2 కోట్ల చొప్పున ఖర్చు అవుతుంది. అంటే ఆ లెక్కన 50,000 ఎకరాలకు ఎంత ఖర్చు అంటే ఎట్లా లేదన్నా 1,00,000 కోట్లు. అదే అమరావతి రాజధాని మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవి ఇంకా చంద్రబాబు అంటేనే కాస్ట్ పెంచుకుంటూ పోవడం, కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టర్లు ఇచ్చి అంచనాలను పెంచుకుంటూ పోయి అయిన వాళ్ళకు అస్మదీయులకు దోచిపెట్టడం అనేది ఉంటుంది కదా. అది ఎన్ని లక్షల కోట్లకు పోతుందో కూడా గ్యారంటీ లేదనమాట. ఇది గతంలో చాలామంది కూడా చెప్పారు. మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో చెప్పాల్సి వచ్చింది అనమాట. On a 50,000 acres of barren land, if one were to just lay these basic infrastructure requirements put in place, we're talking about 1 lakh investments, 1 lakh crores of money which would have to be put in before any buildings could come up or before we could talk about anything else other than the basic roads or the basic electricity. ఓన్లీ అంటే అక్కడ నిర్మించే వాళ్ళు సూచించిన ఆ గ్రాఫిక్ డిజైన్స్ ఉన్నాయి కదా రాజమౌళి మరికొంతమంది ఇచ్చినాయి. అంటే ఆ పప్పుగుత్తి నిర్మాణాలు, ఇడ్లీ పాత్ర నిర్మాణాలు కట్టకుండానే ఓన్లీ బేసిక్ స్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే ఎకరానికి 2 కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన డిపిఆర్. The basic water or the basic stuff. Now per se, does anybody have 1 lakh crores to be pumped in? And if this 1 lakh crores were to be pumped in today, it's going to cost 1 lakh crores. But if this 1 lakh crores would be pumped in maybe in 20 years' time, presuming 5,000 crores of outlay every year, approximately, what one could actually probably afford. So there's nothing there. Then you're talking about 20 years. Then in 20 years' time, 1 lakh crore probably would become 7-8 lakhs or 10 lakh crores. The expenditure what you thought about as 1 lakh crores today, in 20 years would actually be
10 lakhs, 15 lakhs, probably the net present value calculations should probably 1 lakh crores 20 years down the line would probably be, one were to calculate 1 lakh crores today, 20 years down it would be 10 lakhs, 15 lakhs, 20 lakh crores. And which is going to be a dream chasing. You will never be anywhere. That is the reason why I say I'm nothing against it. It's only something that we can't do it. Whereas here in Vizag, we have a place which already has this basic infrastructure put in place. We already have roads. We already have good roads. We already have electricity, good electricity. We have good water connections. We have good everything. Basic infrastructure is already put in place. So all what we need to do is... సో ఆయన చెప్పింది ఏంటంటే అమరావతి రాజధానిగా తామేం వ్యతిరేకం కాదు, అక్కడ ఆల్రెడీ అంటే శాసన రాజధానిగా దాన్ని కొనసాగిస్తాం. బట్ అన్ని రకాల హంగులు అవకాశాలు అవసరాలు ఉన్న నేపథ్యంలో వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఇక్కడ నిర్మిస్తామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పిండు అనమాట. అమరావతి రాజధానిగా బిల్డ్ చేసుకుంటూ పోతే అదొక డ్రీమ్ చేసింగ్ లాంటి ప్రాజెక్టే తప్ప అక్కడ ఏం చేయడానికి లేదు అని చెప్పి క్లియర్ కట్గా. సో రాజధాని లేదు అన్నదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు కదా, ఆంధ్రాకు రాజధాని లేదు అని. రాజధాని లేకపోయినా కూడా పనులైతే ఏం ఆగలేదు కదా. సో ఒకసారి అంటే మైండ్ ఓపెన్ చేసి ఆలోచించండి. రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు గత 4 అంటే మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చి ఉంటే కేవలం రాజధాని పేరు చెప్పి సొమ్ములు బొక్కి సంపద సృష్టించే అంటే కమ్మవాళ్ళకు సంపద సృష్టించే కార్యక్రమాలు చేపడుతుండే తప్ప జనానికి సంక్షేమం ఇవన్నీ ఉండకపోతుండే. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటే తెలుసు కాబట్టి కష్ట నష్టాలు, ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసి సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్ట నష్టాలు ఏంటో తెలిసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జనాన్ని కాపాడుకున్న తర్వాత వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరాలను విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించిన తర్వాత అక్కడి నుంచే రీసోర్సెస్ మొదలైతే ఆ తర్వాత రాజధానిని మెల్లగా బిల్డ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇదంతా. సో దీనికి మించిగా చెప్పడానికి ఏం లేదు. ఇక ఇప్పటిదాకా ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ చూసిరు కదా, పేపర్ ఏం చూడలే. ట్రోల్స్ చేసేటోళ్ళ కోసం ఇదంతా. ప్రతిదానికి ఒక 10 మందిని కూర్చోబెడితే జర్నలిస్టులు వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేరు. ఇట్లా అవసరమా ఇవన్నీ? చంద్రబాబు ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడతాడా ఇంగ్లీష్? సో ఇది కథ. హైదరాబాద్కు సంబంధించి కూడా క్లారిటీగా మాట్లాడిండు. అంటే హైదరాబాద్లో ఏం కోల్పోయినాం, what Visakhapatnam means to all. Why is this state? Why does the state need Visakhapatnam? It's indeed a fact. Post bifurcation, the successor state, that is the current state of Andhra Pradesh, is rendered a more an agrarian one. In fact, if one were to compare the figures of what the average contribution of primary sector into GSDP were to be at the national level when compared to the agriculture sector, we would come across a figure of 17 to 18% at the national level. Whereas when it comes to our state, we're talking about a figure of 35%. On one side, it is a projection that we are an agrarian state, but on the other side, it poses a challenge that no state can survive with these numbers until and unless the secondary and the tertiary sectors grow. And the contribution of the... సో ఇది అక్కడ అంటే హైదరాబాద్కు వైజాగ్కు ఉన్న డిఫరెన్సు. ఇక రాజకీయ విమర్శలకు సంబంధించి వస్తే ఇది కాన్ఫిడెన్స్, ఇది ఆరగెన్స్ అని ఇట్లా ట్రోల్ చేస్తారు అనమాట. ఒకసారి చూడండి. వైజాగ్ would have to develop. I'm assuring you, we have court cases going on, we have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. Jagan Gurtupettuko, Akka Pattananiki Tokkakapote, na peru Pawan Kalyane kaadu, ma party Janasena kaadu. Vachipoko, repu ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది ఏంటో. ఇది కాన్ఫిడెన్స్ కు ఆరగెన్స్ కు తేడా. రియాలిటీ తెలియకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పూర్తి అవగాహన లేకుండా ఇట్లా అడ్డగోలుగా మాట్లాడేటోళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి అంటే చాలా కన్స్ట్రక్టివ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక విజన్తోనే ఆంధ్రాను పాలిస్తున్నాడని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన కమిట్మెంటు, ఇచ్చిన మాట. మరి రేపు అంటే ఆల్రెడీ సర్వేలన్నీ కూడా అంచనా వేస్తున్నట్టే
రీసెంట్గా మరో సర్వే కూడా అందుబాటులోకి వచ్చింది. సో ఇది రీసెంట్గా రిలీజ్ అయిన డెక్కన్ 24 అనే సర్వే సంస్థ వేసిన అంచనా. ఈ సర్వే అంచనా ప్రకారం వైసీపీకి 127 అసెంబ్లీ సీట్లు, 18 పార్లమెంట్ స్థానాలు, తర్వాత టీడీపీ జనసేన కూటమికి 48 అసెంబ్లీ సీట్లు, 7 పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్పి వీళ్ళు అంచనా అనమాట. సో సర్వే ఏదైనా సరే ఒక సి ఓటర్ అట్లాంటి ఏదో కరకట్ట కుంపలో డాటా డిజిట్స్ రాసుకునే 1-2 సర్వేల్లో మినహా మెజారిటీ సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిదే మళ్ళీ అధికారం అని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పి ఆయన చెప్పినది కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. సో రేపటి తీర్పు ఏందన్నది వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.